శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 23, 24 శ్లోకాలు వివరించుకున్నాము. ఈ భాగంలో 25, 26 శ్లోకాలు వివరించుకుందాము. ఎవరైతే ఈ శరీరము రాలిపోయే ముందే కామక్రోధాల వేగాన్ని తట్టుకోగలుగుతాడో అతడే నిజమైన సుఖాన్ని పొందుతాడని 23వ శ్లోకంలో చెప్పారు. ఎవరైతే బాహ్య విషయాల మీద ఆరాటం వదిలిపెట్టి ఆత్మయందే సుఖిస్తాడో, ఆత్మయందే ఉల్లాసం పొందుతాడో, ఆత్మే తానై ఉన్నాడో అటువంటి యోగి జీవించి ఉండగానే బ్రహ్మమైపోతాడని, తనలో ఉన్న ఆత్మను జ్యోతి రూపంలో వెలుగుగా దర్శించి బ్రహ్మస్వరూపమైన ఆనందాన్ని పొందుతాడని 24వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు 25, 26వ శ్లోకాలలో భగవానుడు జ్ఞాననిష్ట కలిగి మోక్షాన్ని పొందుతున్న ఋషుల యొక్క లక్షణాలు చెప్తున్నారు. అవి తెలుసుకుందాము. ఒక్కసారి 25వ శ్లోకం చదువుకుందాం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాః యత ఆత్మనః సర్వభూత హితే రతాః. ఇప్పుడు ఈ శ్లోకాల్లో పదాల యొక్క అర్థాలు ముందు తెలుసుకుందాము, తర్వాత తాత్పర్యం చూద్దాము. క్షీణకల్మషాః అంటే పాపాలన్నీ నశించిపోయి, చిన్న ద్వైధాః సందేహాలన్నీ తొలగిపోయి, యత ఆత్మనః నిగ్రహించిన మనసు కలిగి ఉండి, సర్వభూత హితేరతాః సమస్త ప్రాణుల యొక్క క్షేమముపై ఆసక్తి కలిగి ఉండి, ఋషయః జ్ఞాననిష్ట కలిగి ఉండి యథార్థాన్ని దర్శించగలిగిన యోగి. లభంతే బ్రహ్మ నిర్వాణం బ్రహ్మానంద రూపమైన మోక్షాన్ని పొందుతున్నాడు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యం చూద్దాము. ఆత్మజ్ఞానంతో కల్మషాలు అంటే పాపాలన్నీ నశింపచేసుకుని, సందేహాలు పోగొట్టుకుని, నిగ్రహించిన మనసు కలిగి ఉండి, అన్ని ప్రాణుల హితం కోరే ఋషులు బ్రహ్మానంద రూపమైన మోక్షాన్ని పొందుతారని భగవానుడు అర్జునుడితో చెప్తున్నారు. ఈ శ్లోకంలో భగవానుడు ముక్తిని పొందే ఋషుల యొక్క 4 లక్షణాలు చెప్తున్నారు. ఇక్కడ ఋషులు అంటే జ్ఞాననిష్ట కలిగి ఉండి తత్వమననముతో యథార్థము సత్యము అయిన పరబ్రహ్మను దర్శించగలిగిన వారని అర్థము. అంటే పరబ్రహ్మమును 24వ శ్లోకంలో చెప్పినట్టు తన ఆత్మయందే దర్శించి అనుభవంలోకి తెచ్చుకున్న జ్ఞాని అని అర్థము. ముందుగా ఇటువంటి యోగులు జ్ఞానంతో సర్వ కర్మలను సన్యసించిన వారు గనుక వారిలో పాపాలు గాని పుణ్యాలు గాని మిగిలి ఉండవు. ఇది మొదటి లక్షణం. దీన్నే క్షీణ కల్మషాహ అనే పదప్రయోగంతో చెప్తున్నారు. అంటే అన్ని పాపాలు క్షీణించిపోతాయి. దేనివల్ల? జ్ఞానం వల్ల. ఆ జ్ఞానం దేని వల్ల వస్తుంది? కర్మయోగం వల్ల. కర్మయోగం నుంచి చిత్తశుద్ధి, చిత్తశుద్ధ నుంచి జ్ఞాననిష్ట, జ్ఞాననిష్ట నుంచి జీవన్ముక్తుడవుతాడు. ఆ తర్వాత మోక్షం వస్తుంది. సో ఇది లైన్. ఇది ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి. సో ఈ దారిలో వెళ్తున్న వాళ్ళకి వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి. వారు స్వయంగా బ్రహ్మానంద స్థితిలో ఉంటారు గనుక వారిలో అన్ని సందేహాలు నశించిపోతాయి. ఏ చిన్న సందేహము మిగలదు. అంటే ఆత్మ అనాత్మ విచక్షణ వాళ్ళకి పూర్తిగా ఉంటుంది. ఏది పట్టుకోవాలి, ఏది వదిలేయాలి అన్న దాని మీద ఇంక వాళ్ళకి ఎటువంటి సందేహము ఉండదు. సో ఇది రెండో లక్షణం. దీన్నే చిన్న ద్వైధాహ అనే పదప్రయోగంతో చెప్తున్నారు. తర్వాత వాళ్ళు మనస్సుని పూర్తిగా జయించి దాన్ని దాటిపోయి ఉంటారు.
మనస్సులోని వాసనలు కూడా పూర్తిగా నశించిపోయి శుద్ధంగా ఉంటుంది. ఆ శుద్ధమైన మనస్సు పూర్తిగా వారి అదుపులో ఉంటుంది. ఇది మూడవ లక్షణం. దీన్నే యత ఆత్మనః, ఇక్కడ ఆత్మనః అంటే మనస్సు. సో ఈ మనస్సుని వాళ్ళు పూర్తిగా వాళ్ళ వశంలో ఉంచుకుంటారు. వీళ్ళు చెప్పిన మాట మనసు వింటుంది, కానీ మనసు మాట మనసుకి దాని ఆ చేసే మాయలో వీళ్ళు పడరు. ఎందుకు? వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఈ ఆ, ఆత్మ అనాత్మ విచక్షణ బాగా ఉంది కాబట్టి మనస్సు అనేది అనాత్మ వస్తువు. సో మనస్సుని పట్టుకోరు వాళ్ళు, మనస్సు మాయలో పడరు. సో కంప్లీట్ గా వాళ్ళ వశంలోనే ఉంటుంది మనస్సు అనేది. తర్వాత వారు అన్ని జీవులలోనూ పరమాత్మని దర్శిస్తారు గనక ప్రతి ఒక్క జీవిని ప్రేమిస్తారు, అన్నిటి క్షేమాన్ని కాంక్షిస్తారు. ఇది నాలుగవ లక్షణం. సర్వభూత హితేరతాహ అనే పదాలతో చెప్తున్నారు. ఈ లక్షణాలు కలిగి ఉండి వారు జ్ఞాననిష్టతో యథార్థంగా ఉన్న పరమాత్మను దర్శిస్తారు. భ్రాంతిలో పడి అసత్యమైన ప్రపంచాన్ని సత్యము అన్న అజ్ఞానాన్ని పూర్తిగా వదిలించుకుంటారు. అందుకే వారిని ఋషులు అంటున్నారు. వారు అన్నింటిలో అందరిలో కేవలం పరమాత్మనే దర్శిస్తారు. వారికి ఎటు చూసినా బ్రహ్మమే కనిపిస్తుంది. ఇటువంటి యోగులు ఋషులు బ్రహ్మస్వరూపులై ఉంటారని భగవానుడు చెప్తున్నారు. భగవానుడు అర్జునుడిని కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి, తద్వారా మనోనాశనం, తద్వారా జ్ఞాననిష్ట, జ్ఞానములో స్థిరత్వం, సమత్వ బుద్ధి పొందమని బోధిస్తున్నారు. అప్పుడు అతడు పరమాత్మని తనలోనే ఇక్కడే ఈ జన్మలోనే దర్శించవచ్చని చెప్తున్నారు. యుద్ధంలో తన వారిని చంపితే పాపం కలుగుతుందని భావించిన అర్జునుడికి కర్మయోగంతో కూడిన జ్ఞాన నిష్ఠ సమస్త పాపాలని పోగొడుతుందని హామీ ఇస్తున్నారు. ఇంకా 26వ శ్లోకంలో బ్రహ్మస్థితి లభించాలంటే ఒక సాధకుడు నిత్యము వేటి గురించి ప్రయత్నించాలో చెప్తున్నారు. ఒకసారి 26వ శ్లోకము చదువుకుందాం. కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. కామ క్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితః బ్రహ్మ నిర్వాణం వర్తతే విదిత ఆత్మనాం. ఈ పదాల యొక్క అర్థాలు ముందు తెలుసుకుందాము. కామక్రోధ వియుక్తానాం అంటే సంస్కార రూపమైన కామక్రోధాలను పూర్తిగా విడిచిపెట్టాలి. యతచేతసాం మనస్సును పూర్తిగా జయించాలి. విదిత ఆత్మనాం ఆత్మతత్వం తెలుసుకోవాలి. యతీనాం నిరంతరము ప్రయత్నశీలిగా ఉండాలి. బ్రహ్మ నిర్వాణం సర్వానంద రూపమైన మోక్షము. అభితః అన్ని చోట్ల అన్ని వేళలా బ్రహ్మమే వర్తతే ఉంటుంది. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. కామక్రోధాలు ఏ కొంచెము లేకుండా మనస్సును పూర్తిగా జయించి ఆత్మను అనుభవంలోకి తెచ్చుకున్న యోగులకు బ్రహ్మస్థితి ఎప్పుడైనా ఎక్కడైనా భాసిస్తూనే ఉంటుంది అని భగవానుడు అర్జునుడితో చెప్తున్నారు. ఈ శ్లోకంలో భగవానుడు 19వ శ్లోకం నుంచి జ్ఞాన నిష్ఠతో పరమాత్మ తత్వమును తెలుసుకొని పరమాత్మను పొందిన ఒక కర్మయోగి గురించి చెప్తున్న విశేషాలు ఇంకా ముగిస్తున్నారు. బ్రహ్మస్థితి లభించాలంటే సాధకులు నిత్య ప్రయత్నశీలులై ఉండాలని చెప్తున్నారు. మోక్షకాంక్షతో పాటు పరమాత్మే పరమ లక్ష్యమన్న భావన లోతుగా ఉండాలి. అజ్ఞాన రూపమైన సందేహాలన్నీ పోగొట్టుకుని మనస్సుని పూర్తిగా జయించి ఆత్మను ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. ఇటువంటి ప్రయత్నశీలులకు పరమాత్మ యొక్క ప్రత్యక్షానుభూతి తప్పకుండా లభిస్తుంది. ఆ స్థితినే బ్రహ్మస్థితి అంటారు. ఇంకా వారు బ్రహ్మముతో ఒక్కటైపోయి ఉంటారు. వారు ఈ లోకాన్ని ఒక సాక్షిలాగా వీక్షిస్తూ ఉంటారు. అన్నింటిలో అందరిలో బ్రహ్మము తప్ప ఇంకేమీ చూడరు వాళ్ళు. అందుకే వారికి అన్ని చోట్ల అన్ని వేళలా బ్రహ్మమే భాసిస్తుంది, కనిపిస్తుందని చెప్తున్నారు. ఇక్కడతో భగవానుడు ఒక కర్మ సన్యాసి యొక్క లక్షణాలు ముగిస్తున్నారు. కర్మ సన్యాసి అంటే కర్మలను త్యజించిన వాడు కాదు అని మరోసారి గుర్తు పెట్టుకోవాలి.
గుర్తు చేసుకోవాలి. నిక్షా నిష్కామ కర్మ యోగంలో ఉచ్చస్థాయికి చేరిన యోగి ఒక గురువు సహాయంతో శ్రవణ మనన నిధిధ్యాసనతో జ్ఞాననిష్టను పొంది క్రమంగా జీవన్ముక్తుడై మోక్షాన్ని పొందుతున్న యోగి అని అర్థము. ఇప్పటి వరకు భగవానుడు అర్జునుడు తనకు కర్మ సన్యాసము శ్రేష్టమా కర్మయోగము శ్రేష్టమా అని అడిగిన ప్రశ్నకు రెండు మార్గాలు ముక్తినే ఇచ్చినా అర్జునుడికి మాత్రం కర్మయోగమే శ్రేష్టమని చెప్పారు. కర్మయోగాన్ని నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో సమబుద్ధితో ప్రసాద బుద్ధితో ఆచరిస్తే చిత్తశుద్ధి లభించి జ్ఞాననిష్టకు సిద్ధమవుతాడు. అప్పుడు ధ్యాన సాధనతో అంతర్ముఖులై వారు సాధకులు పరమాత్మను అనుభవంలోకి తెచ్చుకుని మోక్షాన్ని పొందొచ్చని చెప్తున్నారు. ఇది అసలైన కర్మ సన్యాసము అంటే. కర్మలలో అకర్మను చూడడమే నిజమైన కర్మ సన్యాసం. అది కర్మయోగం ద్వారానే సాధ్యపడుతుంది. ఈ విధంగా జీవన్ముక్తుడైన కర్మయోగికి సాంఖ్యయోగికి తేడా ఉండదని చెప్పడానికే 18 నుండి 26వ శ్లోకం వరకు జీవన్ముక్తుడైన కర్మయోగి యొక్క లక్షణాలు అతడి ప్రవర్తనా తీరు చెప్పారు. అవన్నీ సాంఖ్యయోగి లక్షణాలే అని మనం తెలుసుకోవాలి. సాంఖ్యములో లాగా సన్యాసాశ్రము స్వీకరించకపోయినా గృహస్థాశ్రమంలో ఉన్నవారు కూడా కర్మయోగం ద్వారా జ్ఞాని యొక్క స్థితిని పొందొచ్చని చెప్తున్నారు. ఈ లక్షణాలన్నీ మన వంటి వాళ్లకు సాధనా అంశాలు. ఇవి ఎప్పటికప్పుడు మననము చేసుకుంటే మనం కూడా కర్మలు చేస్తున్నప్పటికీ జ్ఞాన మార్గంలోకి ప్రవేశించవచ్చు అనే ధైర్యాన్ని భగవానుడు ఇస్తున్నారు. మోక్షం పొందాలంటే జ్ఞాన మార్గంలోకి వెళ్ళక తప్పదు. కానీ కర్మయోగంలో పరిపక్వత పొందాకే జ్ఞానం కూడా లభిస్తుంది, ఫలిస్తుంది. నేరుగా ఎవరూ కూడా జ్ఞాన మార్గంలో విజయం సాధించలేరని గుర్తుపెట్టుకోవాలి. సో మోక్షం పొందాలంటే జ్ఞానం కావాలంటే కర్మయోగము. ఈ ఈ ఈ కర్మయోగం నుంచే మోక్షానికి వెళ్ళాలి. ఇదే బేస్ అని భగవానుడు చాలా గట్టిగా చెప్తున్నారు. ఈ విషయాలన్నీ 3వ అధ్యాయంలో కూడా చెప్పారు. ఇది ఇంకొకసారి గట్టిగా వక్కాణిస్తున్నారు ఇక్కడ. అంటే కర్మ సన్యాసంలోకి వెళ్ళిపోతే అర్జునుడికి ఇంకా కర్మ చెయ్యక్కర్లేదు అన్న భావనలో ఉన్నాడు కాబట్టి అది తప్పు. కర్మ సన్యాసంలోకి వెళ్ళాలన్నా కూడా కర్మయోగం ద్వారానే వెళ్ళాలని చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు భగవానుడు. సో అంటే అంతిమ లక్ష్యం మోక్షమే. ఏదైతే సాంఖ్యయోగం నుంచి వస్తుందో అంటే పరిపూర్ణ జ్ఞానంతో వస్తుందో, పరిపూర్ణ జ్ఞానం లేకపోయినా కర్మయోగం ద్వారా చిత్తశుద్ధిని పొంది ఆ జ్ఞానాన్ని పొంది అంతిమంగా మోక్షాన్ని పొందొచ్చు అన్న ధైర్యాన్ని ఇక్కడ ప్రసాదిస్తున్నారు భగవానుడు. సో ఈ విషయాలు బాగా మనము మనసుకి ఎక్కించుకోవాలి. భగవద్గీత ఏం చెప్తోంది అంటే అంతిమ లక్ష్యం మోక్షమే, కానీ దానికి కావాల్సిన బేస్ మాత్రం కర్మయోగము. సో ఆ కర్మయోగం నుంచే జ్ఞానంలో ప్రవేశించి జ్ఞానం నుంచి మోక్షం పొందాలి. సో ఇది రూట్ ఎవ్వరూ ఎప్పుడూ మర్చిపోకూడదు. ఓకే, ఇంకా 27 నుండి 29వ శ్లోకం వరకు భగవానుడు కర్మయోగం నుండి జ్ఞాన మార్గంలోకి సాఫీగా వెళ్ళాలంటే ధ్యాన యోగము సహాయపడుతుందని చెప్తున్నారు. ధ్యాన యోగం గురించి 6వ అధ్యాయంలో విస్తారంగా చెప్తారు. ఈ 3 శ్లోకాలలో సూత్రప్రాయంగా ధ్యాన యోగం గురించి చెప్తున్నారు. అవి వచ్చే భాగంలో తెలుసుకుందాము. చాలండి, ఒక్కసారి ఈ 2 శ్లోకాలను చదువుకుని ముగిద్దాము. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలండి. మళ్ళీ వచ్చే భాగంలో కలుసుకుందాం.